పోలీసుల అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని భువనగిరి రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు భువనగిరిలో రూరల్ పోలీస్ స్టేషన్ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు మారథాన్ రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతకు భద్రతా చట్టాలను అమలుపరుస్తూ విధి నిర్వహణలో మృతి చెందిన అమరవీరుల దేశానికి గర్వకారణమని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ భద్రతకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరులైన మా పోలీస్ సోదరులందరికీ నివారించే భాగంగా ఈరోజు మేము రూరల్ పోలీస్ స్టేషన్ నుండి గౌడ్ కాలేజ్ వరకు ఈ రెండు పాల్గొని సమ్మె ఏర్పడడం జరిగింది. దీనిలోకి పార్టిసిపేట్ చేసిన అందరికీ పూణి మండల పెద్దలకు మరియు కాలేజ్ స్టూడెంట్ అందరికీ నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమంది తన యొక్క విధి నిర్వహణలో వివిధ కారణాల చేత మరణించబడినారు, కొంతమంది చంపబడినారు. వారిని స్మరించుకొని వాళ్ళ కుటుంబానికి మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడం కోసం ఈరోజు మా యొక్క సిపిఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తున్నాం. దీనికి పార్టిసిపేట్ చేసిన ప్రజలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఎందుకు జరుపుకున్నామంటే 1959లో చైనా మన భారత్ మధ్యలో మన భారతకు సంబంధించిన సైనికులు సిఆర్పిఎఫ్ సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనపై దాడి చేసి 10 మంది సైనికులు వీరపందనం పొందారు. కాబట్టి ఆ రోజు స్పెషల్ ఉండాలనే ఉద్దేశంతో మన భారతదేశం వారు అక్టోబర్ 21 నాడు ఈ స్పెషల్ డే జరుపుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి 1960 నుంచి ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్లో చనిపోయిన వారంతా, ప్రాణత్యాగం చేసిన వారందరినీ గుర్తు చేసుకోవడం కోసం దీన్ని అక్టోబర్ 21 డే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మన అందరం స్మరించుకోవడం ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈరోజు పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భువనగిరి రూరల్ పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక టౌను రూరల్కి సంబంధించిన ఎస్ఐల గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను, విద్యార్థులను, పోలీసు మిత్రులందరినీ సమీకరించి ఆ రోజు దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం మన బార్డర్లో కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరికీ రక్షణ కల్పించే భాగంలో అనేక మంది పోలీసులు అమరులైన పరిస్థితి ఉంది. వారందరి కూడా స్మరిస్తూ పోలీసు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. చనిపోయిన పోలీస్ అమరవీరులందరికీ ముందుగా పేరున జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ భారతదేశం ముందుకు పోతుందనంటే రక్షణ అనేది చాలా కీలకమైన అంశం. రక్షణ రంగంలో అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన అసాంఘిక శక్తులు ఇలా పోలీసుల మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ దాడులలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈ సమాజము 24 గంటలు రక్షణ ఉందనంటే ఇందులో కీలక పాత్ర పోలీసు కానీ, మిలిటరీ వ్యవస్థ కానీ అనేక రకాలైన విభాగాలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దేశంలో రక్షణ కావాలంటే పోలీసు వ్యవస్థ ఉండాలి. ఆ పోలీసు వ్యవస్థకు ప్రజలు కూడా రక్షణ ఉండవలసిన అవసరం ఉంది. అందుకనే రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థ కానీ ఈ మూడు కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్నీ అందే విధంగా ప్రయత్నం చేయాలని, రానున్న కాలంలో ఏదైతే అమరవీరులు పోలీసులు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించారో వారి ఆశయ సాధన కోసం అందరం కూడా వారికి నివాళులర్పిస్తూ సిద్ధం కావాలని వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తా ఉన్నా. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన రూరల్ ఎస్ఐ గారికి, టౌన్ ఎస్ఐ గారికి, పోలీస్ సోదరులకు, అట్లే సత్రడనకు, ముఖ్య నాయకులు నరసన్నకు, దయానందకు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అనేది ఒక్కరోజు లేకపోతే ఏమైంది అనేది జగమెరిగిన సత్యం. ఆ వ్యవస్థ లేకపోతే మనం ఇంత శాంతిభద్రతంగా ఉండేది కాదు. ఎంతోమంది కొట్టుకొచ్చేవాళ్ళు, అశాంతి అలజడి చెలరేగేది. వీటన్నిటికీ పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం నిరంతరం సల్యూట్ చెప్పుకుంటూ ఖచ్చితంగా వారి అమర త్యాగానికి
మనం వినమ్రంగా అంజలి అర్పించాల్సిగా కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రూరల్ ఎస్ఐ గారికి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, మిగతా పోలీసు సిబ్బందికి, సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే 21 అక్టోబరు జరుపుకోవడానికి ఏదైతే మరణించిన వారికి ఈ మరణించినటువంటి వారికి కూడా ఈ తెలపడం చాలా మంచి సంప్రదాయం. కాబట్టి దీని అందరికీ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. రోజు పోలీసుల అమరవీరులకు జోహార్లు తెలుపుతూ మన పోలీసు రాష్ట్ర శాఖ ఆధ్వర్యం పిలుపు మేరకు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇవాళ దేశం కోసం, రాష్ట్రం కోసం పోలీసు ఎంతోమంది అమరులయ్యారు. ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి వాళ్ళందరికీ మనోధైర్యం కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు పోలీస్ శాఖకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికైనా ఈ రక్షణ రంగాన్ని కానీ, పోలీసు వ్యవస్థను కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా పటిష్టంగా చేస్తూ వీళ్ళకి ఇంకా తగిన నిధులు కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీరు చెప్పగానే అందరు తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్కి మరియు మండల ప్రజలందరికీ శ్రీరామకృష్ణకు అనేక ధన్యవాదాలు. ఇది ముఖ్య కార్యం దేనికోసం అంటే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం మీకు ఐడియా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 తారీఖు రోజు ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా అమరులైపోయినారో వాళ్ళు స్మరించుకుంటూ అక్టోబర్ 21 తారీఖు మేము పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరుపుకుంటాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 21 నుంచి వెళ్ళి అక్టోబర్ 31 వరకు వీడియో ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ రన్ను కండక్ట్ చేస్తున్నాం. దీనిలో మీ కాలేజ్ కూడా మేము ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. దానిలో ఎస్ఐ రైడింగ్ ప్రోగ్రామ్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ ఫోటోగ్రఫీ పోలీసు మీద అనేది చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇది రన్నింగ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు స్మరించుకొని ఒకసారి ఈ రన్నింగ్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళి మన జూనియర్ కాలేజ్ ఉంది కదా, బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి మనం డిస్కస్ అయిపోతాం. అందరూ కూడా రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి ట్రాఫిక్ మన వెహికల్ చూసుకుంటే మనం పరిగెత్తాలి. ఎవరు అటు ఇటు పరిగెత్తకూడదు. ఎలా యూనిఫామ్గా ఉన్నారు ఇప్పుడు